Hello students, how are you all? I hope all are you good. Welcome to our classroom. Today our topic is decimal representation of rational numbers. Decimal forms are two types. One is terminating decimal, second one is non-terminating recurring decimals. హయ్యర్ క్లాస్లో మీరు నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ మళ్ళీ స్పెషల్ కేసు ఒకటి ఉంటుంది. అది మనకి ఈ క్లాస్లో లేదు, 9th క్లాస్లో చదువుతారు దాని గురించి. దిస్ క్లాస్ ఫర్ ఓన్లీ టర్మినేటింగ్ డెసిమల్ ఆన్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ means repeating. Already we have seen in videos decimal forms converting rational form converting decimal forms. Now look at the screen. Convert rational number 25/16 into decimal form. 25ని 16తో లాంగ్ డివిజన్ చేసుకుంటూ వచ్చాం. చేస్తే లాస్ట్కి రిమైండర్ 0. 25/16 is equal to 1.5625. This is terminating decimal because remainder is 0. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి ఇది టెర్మినేటింగ్, అక్కడికి ఎండ్ అవుతుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ టెర్మినేటింగ్ డెసిమల్. లెట్ us see one more example. 17/5 ఈ రేషనల్ నెంబర్ని లాంగ్ డివిజన్ చేసినట్లయితే మనకు 3.4 వస్తుంది, రిమైండర్ 0 వస్తుంది. డెసిమల్ పాయింట్ తర్వాత కొన్ని నెంబర్లే ఉన్నాయి కాబట్టి కొన్ని నెంబర్లతో ఎండ్ అవుతుంది కాబట్టి అది టెర్మినేటింగ్ డెసిమల్. Which decimals have primitive number of digits in the decimal part? Such decimals are called terminating decimals. Remainder must be 0. డెసిమల్ పాయింట్ తర్వాత కొన్ని నెంబర్స్తో ఎండ్ అయినట్లయితే అవి టెర్మినేటింగ్ డెసిమల్స్. లెట్ us see one more example. 5/3 5/3ని 3తో లాంగ్ డివిజన్ చేసినట్లయితే మనకి 2 రిమైండర్ రిపీట్ అవుతూ ఉంది. ఎవ్రీ టైం 2 రిపీట్ అవుతూ ఉంది. సో రిమైండర్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. 1.66 6 ఈజ్ repeating decimal. So this type of decimals are called non-terminating recurring decimals. Let us see one more problem. 1/7 లాంగ్ డివిజన్ చేసినట్లయితే మీకు 14285 14285 14285 ఇలా మనకి రిపీట్ అవుతూ ఉంది. దాన్ని బార్ కింద రాయాలి 14285. ది గ్రూప్ ఆఫ్ రిపీటింగ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ పీరియడ్. ఆ రిపీట్ అయ్యేటువంటి నెంబర్ల పైన బార్ రాయాలి, దాన్ని మనం పీరియడ్. డెఫినిషన్ ఆఫ్ పీరియడ్: ది గ్రూప్ ఆఫ్ డిజిట్స్ విచ్ రిపీట్స్ ఇన్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ ఈజ్ కాల్డ్ పీరియడ్. ఈ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్లో ఆ డెసిమల్ పాయింట్ తర్వాత ఏ నెంబర్స్ అయితే రిపీట్ అవుతాయో ఆ గ్రూప్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ కాల్డ్ పీరియడ్. ఇందా మనం చూసినాక బార్ కింద ఉండేటిది పీరియడ్ అంటాం. లెట్ us see some more examples. 0.333 written as 0.3 bar. 3 is period. 0.127575 written as 0.1275 bar. 75 is period. అంటే గీత కింద ఉండే డిజిట్స్తో ఫామ్ అయ్యేటువంటి నెంబరు దాన్ని పీరియడ్ కింద తీసుకోవాలి. అర్థమైందా? గీత కింద అయితే ఎన్ని డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్తో రాస్తే ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబరే పీరియడ్. ఇప్పుడు బార్ కింద గీత కింద ఉండే ఆ డిజిట్స్ ఏ నెంబర్ని అయితే ఏర్పరుస్తుందో అది పీరియడ్ అన్నాం. మరి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ యొక్క నెంబర్ని పీరియాడిసిటీ, ఎన్ని అంకెలు ఉంటే దాన్ని పీరియాడిసిటీ అంటాం. ఆ అంకెలు ఏర్పాటు చేసే ప్రాబ్లం 0.12757575 we written as 0.1275 bar.
ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందా? ఇక్కడ 7575 రిపీట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 75 పైన బార్ రాయాలి. పీరియడ్ అంటే ఏంటి? ఈ బార్ కింద ఏ డిజిట్స్ అవుతున్నాయో ఆ డిజిట్స్ తో ఏర్పడే నెంబర్. ఇక్కడ ఏ డిజిట్ ఉంది? 75 తోటి వచ్చేటువంటి నెంబర్ ఏంటిది? 75. దిస్ ఈజ్ పీరియడ్. మరి పీరియాడిసిటీ అంటే ఏంది? పీరియాడిసిటీ ఈ గీత కింద బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 2. అర్థమైందా? ఆర్ యు అండర్స్టాండ్? దిస్ ఈజ్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే ఇది ఎక్కడ కూడా ఎండ్ అవ్వదు, వచ్చిన నెంబరే మళ్ళీ రిపీట్ అవుతా ఉంది. అంటే రిమైండర్ రిపీట్ అవుతా ఉంటుంది. రిమైండర్ రిపీట్ అవుతా ఉంది కాబట్టి ఇక్కడ 757575 రిపీట్ అవుతా ఉంది. ఎక్కడ ఇది ఏంటిది? ఇది కోఎఫిషియంట్ లో 7575 రిపీట్ అవుతుంది కాబట్టి ఈ 75 పైన బార్ రాయాలి. బార్ రాసిన తర్వాత ఆ బార్ కింద ఉన్నటువంటి నెంబర్ ఏదైతుందో అది పీరియడ్ అవుతుంది. ఆ నెంబర్ 8తో ఫామ్ అవుతుందో ఆ డిజిట్స్ యొక్క నెంబర్ 75. ఎన్ని ఉన్నాయి డిజిట్స్? ఇక్కడ 75 2 ఉన్నాయి. ఇది పీరియాడిసిటీ. ఎగ్జాంపుల్ 123.121 121 121 121. This can be written as 123.121 bar 121. Here period is 121. Periodicity is 3. ఇక్కడ ఏ నెంబర్స్ అయితే ఏ డిజిట్స్ అయితే రిపీట్ అవుతున్నాయో ఆ డిజిట్స్ తో ఫామ్ అయ్యే నెంబర్ ని బార్ తో రాయాలి. ఈ నెంబర్ నేమో పీరియడ్ అంటాం. ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ నేమో ఆ డిజిట్స్ యొక్క నెంబర్ నేమో పీరియాడిసిటీ. పీరియడ్ అంటేనేమో గీత కింద ఉండే నెంబర్. పీరియాడిసిటీ అంటేనేమో ఆ నెంబర్ లో ఉండే డిజిట్స్ యొక్క నెంబర్. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ వన్ 0.678888 can be written as 8 is repeated. 8 is repeating digits. So 8 bar. Period is 8. Periodicity is 1. Period 8, periodicity 1. Think and discuss page number 28. Express of the following decimal form: 7/5, 3/4, 23/10, 5/3, 17/6, 22/7. వీటిని లాంగ్ డివిజన్ చేయండి. చేసిన తర్వాత దీంట్లో టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్ క్లాసిఫికేషన్ చేయండి. అంటే టెర్మినేటింగ్ ఏది, నాన్ టెర్మినేటింగ్ ఏది అనేది రాయండి. రాసిన తర్వాత టెర్మినేటింగ్ అంటేనేమో రిమైండర్ 0 వస్తే టెర్మినేటింగ్, నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్ అంటేనేమో రిమైండర్ సేమ్ రిపీట్ అవుతా ఉంది, అది నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. థర్డ్ క్వశ్చన్లో ఏం చేయాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ డినామినేటర్స్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ రాయాలి. దీని డినామినేటర్ 5, దీని ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత? 5. దీని డినామినేటర్ 4, ప్రైమ్ ఫ్యాక్టర్ ఎంత వస్తుంది? 2 into 2 వస్తుంది. దీని డినామినేటర్ 10 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్ ఏంటి? 2 into 5. 3 అంటే 3 అంతే. 6 2 into 6 7 ప్రైమ్. రాసిన తర్వాత మీరు ఏం అబ్జర్వ్ చేసిరో చూడండి. డినామినేటర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్ 2 కానీ 5 కానీ లేదా 2 into 5 ఉంటేనేమో టెర్మినేటింగ్ అవుతాయి. 2 5 కాకుండా వేరేది ఉంటే నాన్ టెర్మినేటింగ్. వేరే ప్రైమ్ ఫ్యాక్టర్ అంటే 3 కానీ 7 కానీ 11 కానీ ఇలా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే
నాన్ టెర్మినేటింగ్. ఇక్కడ ఫిఫ్త్ కాడ అది రాయాలి. కన్వర్షన్ ఆఫ్ డెసిమల్ ఫార్మ్ ఇంటూ రేషనల్ ఫార్మ్. Decimal forms are two types. One is terminating decimal, second one is non-terminating repeating decimal. First let us see converting terminating decimal into rational form. Rational form ki ela marchalno chuddam. Convert 15.75 into rational form or convert 15.75 into p by q form. p by q form anna రేషనల్ ఫామ్ అన్న ఒకటే. సో సొల్యూషన్ గివెన్ డెసిమల్ 15.75. ఇయర్ డెసిమల్ ప్లేసెస్ చూడాలి. నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ అంటే పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి. 1 2 పాయింట్ తర్వాత 1 2. ఇయర్ 2 డెసిమల్ ప్లేసెస్. నౌ వీ మల్టిఫై అండ్ డివైడ్ విత్ నెంబర్ 100. ఇక్కడ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే ఈ పాయింట్ని 1గా తీసుకొని, ఇక్కడ పాయింట్ ఉంది కదా డెసిమల్ పాయింట్, దీన్ని 1 అనుకొని దాని తర్వాత ఉన్నటువంటి డిజిట్స్కి ఈక్వల్గా జీరోస్ తీసుకోవాలి. ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఈ పాయింట్ ప్లేస్లో 1, తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 0 0 అంటే 100 తోటి ఇచ్చినటువంటి డెసిమల్ని మల్టిఫై చేయాలి, డివైడ్ చేయాలి. మల్టిఫై చేస్తే మీకు ప్రీవియస్ క్లాస్లో మీ అందరికీ తెలిసేది ఇక్కడ 0.75 అంటే 2 డిజిట్స్ ఉంది, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. అంటే ఈ పాయింట్ అనేది ఇటు ఫార్వర్డ్ ముందుకు వస్తుంది. 2 పాయింట్స్ ఉన్నాయి, 2 జీరోస్ ఉంది కాబట్టి ఇది 2 పాయింట్స్ తర్వాతకి జరుగుతూ ఉంది. అప్పుడు 1575 by 100. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జీరోస్ కౌంట్ చేయండి. 1 2 2 జీరోస్ ఉంది. ది పాయింట్ డెసిమల్ పాయింట్ మూవ్ దిస్ రైట్ సైడ్, మూవ్ టు రైట్ సైడ్, 1's ప్లేస్ సైడ్ మారాలి. అప్పుడు ఇది 15.75 అనేది 1575 by 100. మనకు రేషనల్ ఫామ్ అంటే మ్యాక్సిమం అంటే కామన్ ఫ్యాక్టర్స్తో క్యాన్సిల్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్స్ అంటే దీన్ని 5తో పోతుంది. 5 2 జా 5 0 జా 5 3 జా 5 1 జా 2 మిగులుతుంది. 5 5 జా అగైన్ 5 టేబుల్, 5 4 జా 5 6 జా 5 3. దట్ ఈస్ రేషనల్ ఫార్మ్ ఈజ్ 63/4. దిస్ ఈజ్ ద రేషనల్ ఫార్మ్. అందరికి గివెన్ డెసిమల్ రాసుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడాలి. పాయింట్ అంటే 1, దాని తర్వాత ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని జీరోలు రాసుకోవాలి. దాంతో మల్టిఫై చేయాలి, డివైడ్ చేయాలి. మల్టిఫై డివైడ్ చేస్తే మీకు తెలుసు ఇక్కడ ఈ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. అంటే ఈ పాయింట్ అనేది ఇక్కడ జరుగుతుంది. సమ్ టైం మనకి అది చెప్తాను మళ్ళీ వచ్చిన తర్వాత. 1575 by 100 దీన్ని క్యాన్సిల్ చేయండి. ఎందుకు క్యాన్సిల్ చేయాలంటే సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ రేషనల్ నెంబర్. కామన్ ఫ్యాక్టర్స్తో క్యాన్సిల్ చేస్తే లాస్ట్కి వచ్చేది సింప్లెస్ట్ ఫార్మ్. దిస్ ఈజ్. అయితే మీరు రిమెంబర్ వన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది రాయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ 1575 ఉంది, ఇక్కడ 10 ఉంది. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఎట్లయితుంది ఇది? ఇక్కడ ఈ డెసిమల్ పాయింట్ ఎన్ని డిజిట్స్ ముందుకు వస్తుంది అంటే ఇక్కడ 1 0 ఉంది కాబట్టి అప్పుడు డెసిమల్ పాయింట్ 1 డిజిట్ మాత్రమే జరిగి వస్తుంది. అప్పుడు 175 అవుతుంది. ఇన్ కేసెస్ సమ్ కేసెస్ ఇప్పుడు 15.75 ఉంది, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ డెసిమల్ తర్వాత డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 7 ఉంది, 5 ఉంది. బట్ ఇంకా మనకి ఇది 7 తర్వాత ఇంకో జీరో మిగులుతుంది. కాబట్టి ఇక్కడ పెట్టాలి. అర్థమైందా? ఇక్కడ 3 డిజిట్స్ జరగాలి. 3 జీరోలు ఉన్నాయి కాబట్టి ఈ పాయింట్ అనేది 3 డిజిట్స్ రావాలి. కానీ ఇక్కడ 2 ఉన్నాయి. అప్పుడు 3వ ప్లేస్లో 0 పెట్టుకోవాలి. ఇది మీరు ప్రీవియస్ క్లాసులలో నేర్చుకున్నారు. ఓకే, మీకు ఇక్కడ
ఈ బుక్లో 0.35 మైనస్ 8.005 2 ఇవి ఉన్నాయి. వీటిని మీరు అసైన్మెంట్గా చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఉంది. ఎక్సర్సైజ్లో కూడా ఆ బిట్ ఉంది. నేను వర్క్ షీట్లో రాస్తే ఇవన్నీ అప్పుడు వర్క్ షీట్లో కంప్లీట్ చేయాలి. 1.0001 కన్వర్ట్ ఇంటూ p/q ఫామ్ గివెన్ డెసిమల్ 1.0001. సింపుల్గా దీన్ని షార్ట్ కట్లు ఎట్లా చేస్తున్నా చూడండి. బాగా చూడండి షార్ట్ కట్లు ఎట్లా చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ పాయింట్ తీసేసి నెంబర్ రాసుకోవాలి. బై పాయింట్ ప్లేస్లో 1 రాయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ఉన్నాయో, ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోలు పెట్టండి. ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఆన్సర్. దీనికి సింప్లెస్ట్ ఫామ్ రాదు. మీరు ఇందాక ఒక ప్రాబ్లం చేసినారు. ఇందాక చేసిన ప్రాబ్లం ఏంది? 15.75 ఉంది. దీన్ని సింపుల్గా ఎట్లా రాయాలి సార్? షార్ట్ కట్లు ఎట్లా రాయాలి? ఫస్ట్ ఈ నెంబర్ రాసుకోండి. పాయింట్ తీసేసి ఈ నెంబర్ రాసుకోండి. ఈ పాయింట్ పక్క పెట్టేసండి. ఈ నెంబర్ రాయండి 1575 బై ఈ పాయింట్ బదులు 1 రాసుకోండి. యువతల ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని జీరోలు పెట్టండి. ఓకేనా? మళ్ళీ కట్ చేయండి. కట్ చేసినట్టయితే మీకు ఇక్కడ ఏమొస్తుంది? 25 టేబుల్లో పోతుంది. 25 4 జా, 25 6 జా, 7 60 25 అంటే 63/4. అర్థమైందా? దిస్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. ఈ మెథడ్లో కూడా చేయొచ్చు మీరు. ఓకే, వర్క్ షీట్ వచ్చినప్పుడు ఈ మెథడ్లోనే చేయండి. రైట్.